ఏంటి మాట వినపడుతుంది కానీ బొమ్మ కనపడడం లేదు అనుకుంటున్నారా? ఆగండి మరి చెప్తాను. క్యాజువల్గా అయితే మేకలకి తోక ఉంటుంది కానీ నోరు ఉండదు, కానీ మా మేకలకైతే నోరు ఉంటుంది కానీ తోకలు ఉండవు. అదేనండి బాబు మా కాలనీలో ఒక పల్లెటూరు స్టోరీ అండి. చూపిస్తాను చూడండి, ఎంట్రింగ్ అదిరిపోద్ది. వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. మా కన్నులలోన కని రూపేనంట, నిత్య కలలే మాకు ఇక భోజనమంట. దేవుడా, ఈ బక్కదాన్ని నాకిచ్చి పెళ్లి చే దేవుడా. ఒరే బక్కుడా, బొట్టెట్టుకో. దీన్ని మేపాలంటే ఆంధ్ర బ్యాంక్కి కన్వేయాలి, లేదా స్టేట్ బ్యాంక్ కన్వేయాలి. లేదు సారీ అండి, ఆంధ్ర బ్యాంక్కి స్టేట్ బ్యాంక్ కలిపి కన్వేయాలి. అప్పుడు కానీ దీన్ని మేపలేము. ఓకేరా. ఈ బక్క సచ్చినోడు ఇంకా రాలేదేంటి? హాయ్. చిన్నపిల్లల దగ్గర లాలీపాప్ కొట్టేసే మొహము నువ్వును. అసలు నీకెలా పడ్డారో నాకిప్పటికీ అర్థం కావట్లేదురా. హీరోయిన్ లాగా ఆ ఫోర్ట్ చూడు దీనికి. దెయ్యమొహం వేసుకుని దెయ్యమొహదాన ఇదో పెద్ద అందగత్త అంట. అంటే ఏదో బుద్ధిలేక అన్నామనుకో, అది నిజం అనుకుని నమ్మేయాలా? దెయ్యం దాన దెయ్యమొహం వేసుకుని. ఏంట్రా అంటున్నావు? చంపేస్తాను రే సచ్చినుడా. కొరుక్కు తినేలా చూస్తున్నావేంట్రా? కొంపతీసి తినేస్తావా ఏంటి?
ఛే, ఈ అమ్మాయి అమ్మాయి ఏంట్రా కూడా బాబు మరి దారుణంగా ఉందిరా. మన ఈ చెరువు- పాటికి అమ్మాయిలు పెట్టుబడి ఆడిపోయేవారు. ఇప్పుడు కమ్మే కూడా ఆడలే ఒక్క తెలియదు అసలు. వస్తున్నారు రే అత్తలు వస్తున్నారు రే నూరేళ్ళరా బాబు వాళ్ళకి. రే అది మాత్రం బాగా బతికేద్దరా. ఎవరు బా అది రెడ్ వేసుకుని వస్తుంది కదా, ఊపించుకుంటాను ముందు. అందా కాదు బాబా చెప్తాను అందా కాదు బాబా ఏమే లక్ష్మి ఓ బింత నీళ్ళేం వస్తాయి కానీ నిజంగా వస్తావా ఒరే ఏదో సచ్చినాడు అక్క వరుస అవుతాంట వరుస అయ్యే తెలీదా ఏదో సచ్చినాడు పన్ని పాటలు అక్కడ కూర్చున్నారు ఇక్కడ ఏదో సరే అయితే మా సచ్చినోడు. బావని తీసుకెళ్ళి ఏరా బావ తీసుకెళ్తావా మీ అక్క ఒప్పుకోవాలి కానీ సినిమాకి ఎటు బావ శ్మశానానికి రెడీ ఈ ఎదోళ్ళకి పని పాట ఏం లేదు పొద్దున్నే ఊపించుతుంటే తెల్లారిపాటికి వచ్చి కూర్చున్నారు ఇక్కడ పదండ్రా బాబా, వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్దాం. పొద్దున్నే ఒక దాని చేతులు దెబ్బలు తిన్నాం, అందుకే నన్ను రమ్మన్నారు ఈ యాదవలు. నీ వల్ల ఎదవా నీ వల్ల పోరా పోండ్రా, మీ పని చెప్తానుండే, నాకు పొద్దున్నే దెబ్బలు వచ్చినాయి. కమ్మని కలలే కనులకు సొంతం తీయని ముత్తులే పెదవికి సొంతం నవ్వుల సైగలే ప్రేమకు బంధం ఓల చూపులే మోక్షములకు మార్గము మెత్తని కౌగిలే మనసుకు తనివి తీర సుఖము పున్నమిలో వెన్నెలలా వయసున రగిలే విరహములే ఉరుములలో మెరుపులలా మనసున పుట్టెను కోరికలే మెత్తగని కౌగిలి కలుపుతూ హత్తుకుని హాయిగా కరుగుతూ కలిసుందామా కలిసుందామా కమ్మని కలలే కనులకు సొంతం తీయని ముత్తులే పెదవికి సొంతం హాయ్ అండి, మన సినిమా కథలో రెండో ప్రేమ కథ అన్నాం కదా, అది ఈడిదేనండి. కానీ ఎదరెళ్తుంది చూడు, ఆ అమ్మాయి నాలవరేనండి. కానీ ఇద్దరిని ఎవరిని చేసుకుంటుందో తెలియదు కానీ ఇద్దరు మాత్రం ఫాలో అవుతున్నాము. కానీ దేవుడు మాత్రం నాకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకుంటున్నానండి. బాయ్ అండి, వెళ్తున్నాను. ఏదో వాగావు, మళ్ళీ ఊపించేసుకుంటూ వచ్చా వెనకాల కుక్కలాగా. మళ్ళీ మొదలెట్టిందిరా అంటే వాళ్ళెవ- బాబోయ్. ఇంద్రా బాబోయ్, అయినా నా ముఖానికి నువ్వే ఎక్కువ. చాలామందిని ట్రై చేశాను కానీ ఎవ్వరు వర్కౌట్ అవ్వలేదు, అందుకే నీ వెనకాల పడ్డాను. ఎవరు వర్కౌట్ కాలేదని నన్ను తగులుకున్నావా నువ్వు? ఈ మాటలతోనే రా నన్ను పడగొట్టేశావు. నైన్ 98483035. ఒరే బావా ఎక్కడున్నారా? ఒరేయ్ ఆగరా, ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు ఇందాకటి నుంచి? ఆ? అసలు నా నంబర్ నీకెలా తెలిసిందిరా? లోలో 190 అంటామండి, అది మీ నంబర్ అని కలగన్నామండి. ఏ పోరా. పోండి.
ఈ బాబాయ్ ఈడెదురే ఈడేంట్రా బాబు, నేను సచ్చినట్టే. ఒరే ప్రసాద్, నీకు ఫస్ట్ టైం కాబట్టి చెబుతున్నా, నువ్వు నా మరదల వెనకాల తిరుగుతున్నావు నాకు తెలుసు. ఈసారి దానితో కనిపిస్తే చంపేస్తా. వస్తే ఆగవే, పరిగెత్తలేకపోతున్నాను. అసలు నేనేమో మంచి రొమాంటిక్గా వస్తే నువ్వేమో మరి. చూడు, చిన్నపిల్లల దగ్గర లాలీపాప్ పట్టుకెళ్ళిపోయే పేసు నువ్వును. అలా దీనికి ఎలా పడ్డాంట్రా బాబు, చూపులతో చంపేకే చచ్చిపోతున్నాను. వేడి వేడి సమోసా సమోసా సమోసా, జాంపల్లే వేడి వేడి జాంపల్లే, జాంపల్లే వేడి వేడి జాంపల్లే. ఏ సమోసా సమోసా సమోసా, వేడి వేడి జాంపల్లే సమోసా సమోసా, వేడి వేడి జాంపల్లే. గారి 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 గారి. ఏ చిరుగు తోటలో చాటెడు బియ్యం, బాతుకుట్లు, బలేని మంది. దువ్వుచ్ దువ్వుచ్ దువ్వుచ్. అన్నయ్య నన్ను కబడ్డీ ఆడిపించుకుంటా అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నువ్వు ఆడతావా? ఇంకా నువ్వు పెద్ద మనిషి అవ్వలేదు కానీ పెద్ద మనిషి కనపడతాడు. పోరా. చాయే ఆ వేడి వేడిగా చాయే అన్నయ్య నేను పెద్ద మనిషి అన్నయ్య, కబడ్డీ ఆడిపించుకుంటా. పెద్ద మనిషి అయ్యాడు. అమ్మా, దేవుడు నాకు అన్యాయం చేశాడమ్మా. నిన్ను నా నుంచి దూరం చేశాడమ్మా. కానీ ఎల్లప్పుడూ నువ్వు నాతోనే ఉంటావని నాకు తెలుసమ్మా. కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. పార్టీలు ఎవరు అడుగుతున్నారు, ఇస్తాను, నన్ను తప్పకండి. ఆంటీ, హాఫ్ కేజీ షుగర్ ఇవ్వండి. ఆంటీ, కేజీ బీపీ ఇవ్వండి. అమ్మాయి షుగర్ ఆడ తప్పు లేదు కానీ బీపీ ఆడ తప్ప. నీకు కొంచెం తిక్కుందా? అవును, నాకు తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. దొంగ సచ్చినోడా.
వచ్చారా మన కాలనీకి అప్సరస్లో. చెరిపేయాలి చెడిపోతున్నాడు నాకు. ఒరే బావా, ఫస్ట్ టైం కాలేజీకి వెళ్తున్నానంటరా. ఇవాళ సరిగ్గా వెళ్తా ఉంటారా? టైంకి వచ్చారు. ఏ బావా, ఈ సింగిల్ బుక్ లేట్రా బాబు, ఈ అనవసరంగా తీసుకొస్తున్నావు. కాలేజీ కదరా, అంతే మరి. అటెండెన్స్ వేయించుకొని బయటకు వచ్చేస్తాం కదా బావా. సరే కానీ ఇవ్వాలని కరెక్ట్ కాలేజీకి వెళ్తా అంటారా? ఓకేనా? మీరు వెళ్ళండి బాబా, నాకు కొంచెం పని ఉంది, వస్తాను. ఇయ్యాదవా ఎప్పుడు అంతీడు సచ్చినోడు. చే నీ తిప్పలు నువ్వు పడు, మా తిప్పలు మేము పడతాము. పోతాం పదంటారా వెళ్దాం. ఏంట్రా బావా, అసలు ఈ కాలనీలో అమ్మాయిలు గారు అయిపోయారు. ఎప్పుడు అమ్మాయిలు అంతేరా, అమ్మాయిలు తిన్నప్పుడు బాగానే ఉంటారా, ఐస్ క్రీమ్లో చల్లగా ఉంటారు, కానీ తిన్నాకే బాగా తీరిపోద్ది. ఇగో దానిలాగా. ఏంటన్నా గురించి వాడుతున్నారు? చెప్పు తెగిపోద్ది ఎదవల్లారా, పని పాటలేదు. దోలు తీరిందా? జీవితమంతా ప్రేమగా ఉందనా, ప్రేమ కార్యమునకు ఇది మొదటి వైనమని తలచి ఊయలలోగించరా, నడుముల ఇరుకున ఎదవరుసలు కలిపి
రండి 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 రండి. వస్తున్నాం రా, చూస్తున్నాం రారా. తట్టుకోలేకపోతున్నా, త్వరగా రండి. ఇక్కడ కబడ్డీ కబడ్డీ ఎవరు చెప్పకూడదు. అబ్బాయిలు అయితే అమ్మాయిల పేర్లు చెప్పాలి, అమ్మాయిలు అయితే అబ్బాయిల పేర్లు చెప్పాలి, అంతే. ఈడ వస్తున్నాడే. శ్రీజ 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 దా, శ్రీజ దా, దా, శ్రీజ ఇట్రా, 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 ఇట్రా. శ్రీజ శ్రీజ చేసేయండి రా, అట్టుకుని. శ్రీజ అరే ఇట్రా రా, అలా రా, అలా రా, శ్రీజ శ్రీజ, శ్రీజ 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 ఇంకొంచెం. శ్రీజ 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 అవుట్ 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 అవుట్. ప్రసాద్ 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 ఏయ్, ప్రసాద్ రండి, ప్రసాద్ రండి. ప్రసాద్ ప్రసాద్ పట్టుకోండి, ప్రసాద్ రండి, ప్రసాద్ మాధవి 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 ఏయ్, మాధవి ఏయండి. మాధవి 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 అవుట్. వస్తుందిరా, పట్టుకోండి పొట్టిదని. ఏయ్, సీను పొట్టిదాన్ని సీను ఏంట్రా? సీను చేసేయండి. సీను ఏయ్, సీను రండి. సీను ఏయ్, సీను ఏయ్, సీను ఏయ్, సీను సీను పట్టుకోరా. సీను 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 ఏయ్, సీను సీను దా. సీను 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 ఏసేయ్, పట్టుకో. సీను 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 అంటే అవసరం ఏంటి అది? సీను పట్టుకో. సీను 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 ఏసేయ్, రా బాబు, పట్టుకో. అయిపోయాడు యాదవ సచ్చినోడు. ఏయ్, నీరసంగా అవుతుంది పాప, వేసేయండి రా, దీన్ని పట్టు పెడతా. సుబ్బు 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 పెట్ట పారిపోయింది రోయ్. స్వప్న 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 రే చూడండి రే స్వప్న 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 దొరికింది దొరికింది రా 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 దొరికింది దొరికింది వెనక్కే కాదు ముందుకు రా స్వప్న 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 నువ్వు ముయ్యా స్వప్న 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 దొరికేసింది. ఇప్పుడు మీరు అటు వెళ్ళాలి, మేము ఇటు రావాలి. అలాగే వెళ్దాం, చేంజ్. పదండి. ఓకే 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 ఓకే. జాగ్రత్తగా వెళ్ళి. ఆ దేవుడా కరుణించామా నన్ను. ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాను ఆడవాళ్ళ మధ్యలోకి. కబడ్డీ కబడ్డీ టీ 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 టీయే, ఆ సమోసా, ఆ బజ్జీ, ఆ వడ. ఓ ఈ అమ్మ ఏం పట్టారురా. రే బావా, కబడ్డీ ఆడారు కానీ ఏం వర్కౌట్ అవ్వలేదురా, మీరైనా చూసుకురండి. పోండి వెళ్ళి సచ్చినోళ్ళారా. ప్లీజ్ దేవుడా, ఈ ఎదవలే గెలుస్తున్నాం, ఇంక ఎదలవట్లా. సురగడు 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 ఒరే అమ్మాయి వచ్చింది, ఎవ్వరు కూడా వదలొద్దు. ఒరే సూరి బొండ, నీకే చెప్తున్నాను. పట్టుకోండి రా అమ్మాయిని. పాపని పట్టుకోండి. ఒరే పాపకి మొత్తం రౌండ్ చుట్టండి, జాగ్రత్త. ఒరే మిస్ అయిందంటే చంపేస్తాను, జాగ్రత్తగా ఆడండి. అది చూడు. సూరిగాడు 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 రండి. ఒరే సూరిగాడు పట్టుకోండిరా. వేసేయండిరా. దొరికింది దొరికింది. అవుట్ అవుట్. ఒరే బావా, బొట్టెడతాను ఉంటారా. సరిగా నువ్వైనా గెలుచుకురా, మన పందెంలో ఉన్నది నువ్వు ఒక్కడవేరా. మాధవి 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 వెళ్ళిపోయాడు ఎదవా. మణి మూసేయండి రే. మణి వేసింది రే, లోపల రాను లోపల రాను, కంగారు పడకండి. కోడి వస్తుంది పట్టుకోండి రా. పట్టుకోండి, వేయండి. ఒరే వేసేయండి. పట్టుకోండి పట్టుకోండి నాకు ఇంక ఓపిక బా 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 ఫ్యాన్ సరిపోతుంది ఒకసారి ఆగు. వెయ్యండిరా. పట్టుకోండి. బాబా నేను చూసుకుంటా. రే బొండం, రే బొండంగి ఆగబే అక్కడ చూస్తున్నాను. ఏయ్యా. రాని లోపల రాని లోపల రే రాని బొండం మణి 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 చూడు. మణి చెయ్. మణి మణి ఏయ్, లోపల రాని ఉంటారా? మణి 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 రే గెలవండ్రా. మణి 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 వెయ్యండ్రా. మణి 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 రే మణి 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 వెయ్యండి. మణి 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 నువ్వైనా మణి ఏంటి వేసి నెలరా మణి చేయదవా. టేక్
మహాలక్ష్మి 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 జై మహాలక్ష్మి 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 జై మహాలక్ష్మి దొరకే మహాలక్ష్మి 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 దొరికేసింది బాబు బాబు తగిలేసింది అయిపోయింది అయిపోయింది దొరికేసిందిరా దొరికేసిందే ఈ ఊర్లో మనగాడు కబడ్డీలో నేను ఒకటే ఈ యదవ ఫోన్ చేసాడు ఎక్కడున్నాడు ఏంటో రా ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు దాకా ఈడు పాపలతో మంచి భలే ఎంజాయ్ చేశాడు రా, మీ మరదలతో అయితే మరీ దారుణంగా. ఈ నా కొడుకు ఈ రోజు అయిపోయాడు రా. ఇప్పుడు దాకా ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఇక్కడ అమ్మాయిలేంటి మీరేంటి? ఏం జరుగుతుంది అసలు? నా మరదలతో నువ్వు ఇంకొకసారి కానీ కనిపించావో అబ్బా ఈ ఏదో పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఎంతైనా తప్పు నాదే కదా, ఈసారి వదిలేద్దాం. ఏంట్రా ఈడు ఇలా వస్తున్నాడు? ఒరే ఆగరా. ఒరే నా మరదలతో నువ్వు తిరుగుతున్నావని నాకు తెలుసు, అది నిన్ను ఇష్టపడుతుందని నాకు తెలుసు. అది నాకు అవసరం లేదు, దాని ఆస్తిపాస్తి నాకు కావాలి. ఈలోపు తిక్క వేస్తే చంపేస్తా. నువ్వు నన్ను ఏం చేస్తావురా? ఏం చేయలేవు. అయినా చావైనా బతుకైనా నా జీవితం తనతోనేరా. పోరా పో. సరేగానే నీకు విషయం చెప్పమంటావా? ఒరే త్వరగా నన్ను పెళ్లి చేసుకోరా, మా బావ విషయం నాకు చాలా భయం వేస్తుంది. అయినా మీ అమ్మ మీ నాన్న ఏమంటున్నారు మన పెళ్లి గురించి? అది తర్వాత చెప్తాను కానీ బావా ఈ పొలం అంతా మందే బావా, బాగా కొనేసాడు మా నాన్న. అక్కడి నుంచి ఆ పక్క పొలం కూడా కొన్నాడు, ఇటు సైడ్ ఈ పక్క పొలం కొన్నాడు. నువ్వు బాగా కూడా మీ నాన్న బాగా సంపాదించరా? ఆ పొలం కూడా మందే బావ. అది అబ్బో ఇది చాలా ఉంది రే. టిఫినా అంటే ఏంట్రా? అది చెప్పడం కన్నా చేసి చూపిస్తే బాగుంటుంది. సరే కానీ ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళ తోటే. బావా అక్కడ మన పొలంలో ఎవరు పని కానీ చేస్తున్నారు బావా. ఎలా ఉంటుందిరా? సరే ఏం టిఫిన్ తిందాం అని చెప్పు. చెప్పనే చేసి చూపిస్తానుండు. ఎవరికి వెళ్ళి చూద్దాం, ఎవడో చూద్దాం. బా ఎప్పుడు టీవీలో చూడదు తప్ప లైవ్లో ఎప్పుడు చూడదు బా. అందాక ఆగరా బా మధ్య. బా అరే బావా చూసారేంట్రా? ఏం లేదురా, అమ్మాయి కంట్లో నడిచడితే అమ్మని పద పద. పట్టపగలే మిట్ట మధ్యలో ఏంట్రా ఏ పని? చిచ్చి ఎదవా తోట మొత్తం కొంప చేస్తున్నాడు. చి దరిద్రం. కంగారు పడక బావా, దొరుకుతాడు. దొరికినప్పుడు అన్ని పట్టుకొని కుమ్మేద్దాం. దొరకడం కాదు బా, మన ముందు ఎంత మంచి యాక్చేస్తాడు ఎదవా. అర్థం చేద్దాం పద పద. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్స్. నేను అన్నది నీ డ్రెస్సును కాదు, నిన్ను. ఏడిపించాలు ఆపరా. నువ్వు కుక్ అయితే మరి నేనేంట్రా? నక్కవి. కాదు కాదు కాదు. మరి నేను కుక్క లవర్నా? నువ్వు మగ కుక్కవే కాదు, ఆడ కుక్కవే కాదురా, చెక్కాబాయివి. కుక్క తాకో వంకర, ప్రసాద్ గారి మాట కంకర. ఈ నవ్వు కోసమేరా అబ్బాయిలు నా చుట్టూ తిరుగుతున్నారు. చా మరి మేము
మేము నీ వెనకాల తిరుగుతున్నాం కదండి బాబు. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది ఎందు పిట్ట కొట్టుకుంది వెంటబడి చుట్టుకుంది. ఓ మై గాడ్ ఏమిటింత కొట్టుకున్నది. ఎందు పిట్ట కొట్టుకుంది వెంటబడి చుట్టుకుంది. ఓ మై గాడ్ ఏమిటింత కొట్టుకున్నది. శ్రీజ ఇట్రా. ఏంటి బావా పిలిచావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఈ పువ్వు తీసుకో. సారీ బావా, ప్రసాద్ అనే అబ్బాయి నేను ఇష్టపడుతున్నాను. నిన్నెప్పుడు నేను అలా ఛ! చూడలేదు. ఎవడే ప్రసాద్ గాడు? నీతో నాకు నిశ్చితార్థం అయింది. నువ్వు ఎవరితో అయినా తిరుగు, నీతోనే నాకు పెళ్ళి. ఓకే, టేక్ కేర్. ఏంటబ్బా శ్రీజ, వీడు ఇంత మూర్ఖతంగా ఇట్రా. బిహేవ్ చేస్తున్నాడు. ఏం చేస్తాడో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? పిలిచారేంట్రా? ఏం లేదురా, నిజం చెప్పు, ఏదో జరిగింది కదా. మా బావకి నాకు గొడవ అయిందిరా, చాలా పెద్ద గొడవ అయింది. ప్రసాద్ విషయం తెలిసింది. వద్దురా, ఇప్పటికే ఉన్న ప్రసాద్ గారి గొడవలు సరిపోవా? ఈ విషయం తెలిస్తే ఇంకా ఎక్కువ అవుతాయి. పెళ్ళంటే చేసుకుంటే ప్రసాద్నే చేసుకుంటానురా. ఏదో ఒకటి చేయండి రా, ప్లీజ్ రా. హాయ్. కొంప ముంచేవరా ప్రసాద్? రాత్రి లేట్ అయిందేంట్రా? అసలు రాత్రి నీ ఇంట్లో నిద్రే పట్టలేదు. ఏ? దోమల బిళ్ళ నా చేతిలో ఉంది కానీ ఒక్క దోమ కూడా రాలేదు. రాత్రి అంతా మెలకుగానే ఉన్నాను. అందుకేరా నాకు రాత్రి తెగ నిద్ర పట్టేసింది. ఒరే బావా, ఇవ రాత్రి మా ఇంట్లో పడుకోరా. నమస్కారం రా బాబు, నేను చెప్పరా రాను. వీడికి. ఒరే అస్సలు వద్దు, అస్సలు వద్దు, నేను రాను. నీకు నీ ఇంటికో నమస్కారం. బాయ్. ప్లీజ్ బావా, అస్సలు రాను రా ఒప్పుకోరా, బాబు. ఒప్పుకోరా. మన ప్రసాద్ గారు లవరెళ్ళి ఇదేరా రే. అవునా? నేను ఈ వీధిలోకి చాలాసార్లు వచ్చాను రా, నాకు ఎప్పుడు కనపడలేదే. రే ఎదవా, అమ్మాయి అసలు బయటికి రాదురా అసలు. అమ్మాయి క్యారెక్టర్ అలాంటిది ఎదవా. అవునా? సరే రండి పోదాం. పదండి. రండ్రా. పొద్దునుంచి నేను ఒక్కనే పని చేయలేక చచ్చిపోతున్నాను. ఆడున్నాడే, ఆడెప్పుడు పని చేయడు. ఎదవ తింటాడు అంతే. రే ఇంతసేపు లేట్ అయింది ఏంట్రా? అమ్మాయి గారు వచ్చి చాలాసేపు అయింది. కమ్ముని పదరా వెళ్ళి అర్జెంట్గా ఫాల్ తీసుకొద్దాం. సరే పద, వెళ్ళి వచ్చేద్దాం. అమ్మాయి గారు వచ్చారా? వచ్చారా బాబు, ఆరా బాబు, పైకి వచ్చి తిడతారు. స్వామి, ఆ బక్కడికో ఫిగర్ చచ్చు, నాకు ఫిగర్ చచ్చే స్వామి. ఒరే నీచ్ కమేన్ కుత్తే. మేము పిలిచావా? రా. ఒరే నేనేరా ఆంజనేయ స్వామిని మాట్లాడుతున్నాను, దేవుడిని.
స్వామి, పెద్ద పెద్దలందరూ చిన్న చిన్న కొబ్బరికాయ కొట్టి పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటున్నారు. కానీ నేను మాత్రం చిన్న కోరుకున్నాను స్వామి. నాకు ఏ రకంగా ఈ పని సెట్ చేసి పెట్టి స్వామి. స్వామి, నేను లాటరీ టికెట్ తీశాను, అది నాకు తగిలేలా చూడు స్వామి. స్వామి, మమ్మల్ని చల్లగా చూడు స్వామి. నేనే బ్రహ్మచారిని, నీకెలా ఫిగర్ని సెట్ చేయను. ఒకరు ఏమో ఫిగర్ అంటాడు, ఇంకొకడేమో డబ్బు అంటాడు. ఏమి కోరికలరా బాబు మీయి? స్వామి, నాకు శ్రీజాకి పెళ్ళేలా చూడండి స్వామి. అంతా మీ చేతుల్లోనే పెడుతున్నాను. భక్తులారా, చూసారే కదా నన్ను ఎలా ఏడిపిస్తున్నారో. నేను బాగా అలిసిపోయాను కాబట్టి బూస్ట్ తాగుతాను. మీరు కూడా వెళ్ళి బూస్ట్ తాగండి. అవును, ఈ అమ్మాయిని ఎప్పుడు ఇక్కడ చూడలేదు. ఈ అమ్మాయి ఎవర్రా కొత్తగా ఉంది? ఏ నాటి ఏంటి నన్ను అలాగే చూస్తున్నారు? నువ్వు ఆగు. ఏంట్రా మాట్లాడుతున్నారు దాని గురించి? ఫిగరా? అది నా లవర్. ఇంకోసారి ఫిగర్ అన్నారు పగిలిపోతే నా కొడకల్లారా. మన పాకెట్ మనీ అడిగావు కదా, ఇది. అవును. 1 2 3 4 5 ఇదిగో. బాయ్. యూ నాటి. ఆ బొడ్డాడేంట్రా బాబు లవర్ మీటింగ్ చేసేస్తున్నాడు. మనము ఉన్నాం ఎందుకు? వాడు రైట్రా ఎంచక్కాను. వాడు రాజుగాడిలా ఉన్నాడేంటి? రాజుగల అంటావేంట్రా బాబు? ఆడు మన రాజుగడేరా. రాజుగాడేంటి? రాజుగడేరా. అవునరా, రాజుగడేంటి? అసలు ఆ నువ్వేంటి, ఆ బుడ్డగాడేంటి, పాకెట్ మనీ ఏంట్రా? అవునరా, మీ రాజుగానే మొన్న పార్టీకి 1500 తీసుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? మరి ఆ బుడ్డగాడు ఇచ్చినాయరా? అవునా, డబల్ రోల్ వేస్తున్నాడు రా మనోడు. అవును, మనకు పార్టీకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా ఈ డబుల్ గేమ్ వేస్తున్నాను. మరి హ్యాపీగా బాతులను వేలు చేసి జబ్బులు కొని తెచ్చుకుంటారా. మనం హ్యాపీగా చెల్లు తాను తెచ్చిరా నీట్గా. ఏంటి మా ఇంకటి సంగతులు? లోపల హ్యాపీ చల్లగా ఉందిరా. బా, ఇలా బాగా పొద్దున్నే సాయంత్రం ఎండాకాలం మొత్తం మన చెల్లో ఉండిపోవచ్చు హ్యాపీగాను. ఏమే పదండి, ఈ ఎదలు ఇక్కడ కూడా మనల్ని సరిగ్గా స్నానం చేయనిత్తలేదు. చచ్చా, ఏంటి బాబు ఇది అలాగా చిరాకుగా ఉంది ఇక్కడ. కొంచెం లోపలికి వెళ్దాం రండిరా. అమ్మో, లోపలికి వెళ్ళాలంటే భయం బావా, ఈత రాదు కదా నాకు. నీ జీవితంలో మారు ఇంట్లో కుండీలో వెళ్ళరు కదా, కుండీలో దండ చేయరా. అదేంటి బావ అలా అంటావా? లేకపోతే నేర్చుకోవాలి కదా బావ. నేను నేర్చుకుంటాం ఏంట్రా, ఇంకా మన పల్లెటూరులో పుట్టి ఈత రాదంటే వెళ్ళరా నువ్వు అసలు. నాకు కాదు కానీ ఏంటి బాబు ఇప్పుడు దాకా వెచ్చగా ఉంది, ఇప్పుడు లోపలే చల్లగా ఉందేంటి? అన్నయ్య, ఇది నీదేనా అన్నయ్య? వచ్చే అబ్బా, పట్టుకోండి రండి, పట్టుకోండి పట్టుకోండి రండి, వేసేయండి. తుండ్లు ఆగేసాడు. అయినా నువ్వు మావాడికి ఎలా పడ్డావురా? ఒరే బొండం, నోరు ముయ్యరా. తోలు తీరిందా? ఒరే, నిద్రపోతున్న గేదెని లేపకూడదురా. లేపితే ఇదిగో ఇలాగే ఉంటుంది. గేదా అంటే ఎవర్రా? ఇంకెవరు, నువ్వే. ఒరే ఒకసారి కాలేజ్కి వచ్చిపోండిరా, లెక్చరర్ ఓ తిడుతున్నాడు. కాలేజీకా? దేనికి? అటెండెన్స్ అని వేయించుకుని వెళ్ళండి రా. అటెండెన్సా అంటే ఏంటి? ఒకసారి కాలేజ్కి వస్తే లెక్చరర్ చెప్పి చూపిస్తాడు. సర్లే నువ్వు వెళ్ళు, రేపు పొద్దున వచ్చాక చూద్దాం. మర్చిపోయాను, మన సంగదాత జిందాబాద్ సెకండ్ రిలీజ్ అంటరా. ఒరే బండ, నువ్వు టిక్కెట్లు ఏర్పాటు చేయి, రేపు పొద్దున్న వెళ్ళి చూసి. ఎదవల్లారా, ఇందుకు మాత్రం బాగా పనికొస్తారు. అక్కడ చిరంజీవి ఫ్యాన్స్ అమ్మ, అక్కడ ఏంటి అనుకుంటున్నావు? దేవుడా, ప్రసాద్కి నాకు పెళ్ళేదట్టు చూడు స్వామి. ఈ సంవత్సరం ఎగ్జామ్స్ గట్టిగా చూడు స్వామి. ఒరేయ్, దేవుణ్ణి ఎమ్ముక్కున్నారా? 190 ఉంటాయి, అన్నీ చెప్తారా ఏంటి? అయినా ఇవన్నీ నీకెందుకే?
ఒరే ఎదవలారా, మీతో సోసం చేసి నేనే చెడిపోతున్నా. మిమ్మల్ని బాగా చెడు నా వల్ల కాదురా. సరే కానీ అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలని మాత్రమే ముక్కున్నాను. ఓకేనా నీకు ఇది? రండి వెళ్దాం పద. ఏమవుతుందో ఏంటో బావ విషయం. ప్లీజ్ దేవుడా కాపాడు, ప్లీజ్ ప్లీజ్. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? కాలేజ్కి వెళ్ళి వస్తున్నాను నాన్న. వేసాలు వేయకు. అమ్మా, నువ్వు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావమ్మా? నువ్వుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నా విషయం బావకి తెలిసిపోయింది. నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వే పైనుండి ఎలాగైనా నన్ను ప్రసాద్ని కలుపమ్మా. తను లేకపోతే నేను బతకలేనమ్మా. ఒరే ఎదవల్లారా, కాలేజ్కి రారాక ఎన్ని రోజులు అడ్డగాడిదలే రోడ్ల మీద తిరుగుతారు. నువ్వు చదివేసి కలెక్టర్లు అయిపోగాని మేము మాత్రం ఇలా రోడ్ల మీద తిరుగుతా కూర్చుంటాం. మిమ్మల్ని ఎవడో బాగా చేయలేడురా. నువ్వు బాగు చేసి ఎద్దగెళ్ళద్దా రా మరి. వెళ్ళవమ్మా. బా అయిపోయిందిరా. అబ్బా ఆగరా. ఏంటన్నా ఇదా? నాకైతే సరిపోద్దని, నీకైతే చాలదు. నీ అయ్యా దోల తీరిందా ఫుల్గా. ఏయ్ స్టిక్ పని చాలు కానీ కూర్చోండి. అంత లేదమ్మా, నేను చూసి కదా పని అయిపోయింది, కడుక్కోద్దా ఏంటి? మీలాంటి ఎదలను కెలికేనే నాది బుద్ధి తక్కువ. మన ఊళ్ళో ఎదలు అన్న విషయం తెలుసు కూడా గెలుక్కున్నాను. చూద్దాం.
అయినా నువ్వు మావాడికి ఎలా పడ్డావురా? ఒరే బొండం నోరు ముయ్యరా. మూడు మేకలు వచ్చినాయి, 4వ మేక ఏదో. ఈ ఎదలందరూ కలిసి మా ఎదను కూడా చెడగొట్టేస్తున్నాయి. ముందు అర్జెంటుగా ఈ ఫ్రెండ్షిప్ కట్ చేపియాలి. చచ్చా, పొద్దున్న వెయిట్ చేస్తున్నాను. అవతల ఫిగర్ రమ్మంది. ఇందాక చూస్తున్నాను, ఒక్క బండి లేదు, ఒక సైకిల్ లేదు, ఏమీ లేదు. ఒక ఏదో కనపట్ల. అయ్యి బాబాయ్, మా డాడీ ఫోన్ చేసి 1 అవర్ అవుతుంది, ఇంతవరకు వెళ్ళలేదు. నాకు దోలు తీరిపోద్ది ఇప్పుడు. అవడబ్బా, అబ్బా వచ్చాడు. బాబా బండి అబ్బా, అక్కడ దా ఎక్కించుకో బా, వచ్చేస్తాను నేను. లిఫ్ట్ ఆపరా అమ్మా. ఓ నీ అబ్బా, అర్జెంట్ పని మీద బయటకు వెళ్తుంటే ప్యాచీ పడేలా చేసావు. ఇగో సైకిల్ నువ్వే ఉంచుకో, తీసుకో. అదేంటి బావా, సరే ఇది వెళ్ళు. నీ ఫ్రెండ్ సైకిల్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పంచర్ వేయించుకుని శ్రీజ, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు. అయినా కానీ నీకు చెప్తున్నా, ఎందుకంటే నీకు పెళ్లి ఫిక్స్ అయిందని, అది మీ బావతో అని నాకు తెలుసు. ఎందుకంటే ఒకరినొకరు కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఒకరినొకరు ఏడిపించుకున్నాం. ప్రేమంటే ఇదే. కానీ మన వాళ్ళు మన ప్రేమను అర్థం చేసుకోలేదు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం. ఒరేయ్, నాకు నిన్ను కొద్దిసేపు చూడాలని ఉంది. మొన్న మీ బావ నాతో గొడవ కూడా పడ్డాడు. కానీ ఇప్పుడున్న మన పొజిషన్లో చావు తప్ప మనకి వేరే మార్గం లేదు శ్రీజ. కానీ నేను లేని జీవితం నీకు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. మనలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదనే ఒరేయ్, ప్రేమంటే మనదేరా.
నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ప్లీజ్ శ్రీజ, నాలో ఏమైనా తప్పు ఏమైనా ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు వెనక్కి. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా, చనిపోయే ముందు నా లవర్ ఒళ్ళో పడుకున్నాను చూసావా, నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మన లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని బాధగా కూడా ఉంది. కానీ మనం ప్రేమించుకున్నందుకు చాలా పెద్ద పొరపాటే చేస్తున్నాం. మనలాంటి పరిస్థితి, మనకు వచ్చిన ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నీకు ఏమైనా చివరి కోరికలు ఏమైనా ఉంటే చెప్పు, నాకు సాధ్యమైనంత వరకు చేయగలిగితే చేస్తాను శ్రీజ. ఎందుకంటే నువ్వు లేని నా జన్మ వేస్ట్. అందుకనే నువ్వు తాంబూలాలు పుచ్చుకున్న రోజునే నీకు ఫోన్ చేసి నీ బావ నాకు వార్నింగ్ ఇవ్వడం, నేను నీ బావతో పందెం కాయడం అన్నీ కూడా ఫ్లోలో జరిగిపోయినాయి. చావైనా బతుకైనా నీతోనే తేల్చి చంపిస్తా. పాపం వాడి పొలంలోనే మనం చచ్చిపోతున్న విషయం కనీసం వాడికి కూడా తెలియదు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీజ. ఎందుకో తెలీదు, నువ్వు లేనప్పుడు నన్ను నేనే అసహించుకుంటాను. నువ్వు లేనప్పుడు నన్ను నేనే తిట్టుకుంటాను. నువ్వు లేనప్పుడు నాలో నాకే ఏడుపు వస్తుంది శ్రీజ. మనలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. నన్ను క్షమించు శ్రీజ. ఒక్క మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ శ్రీజ. కనీసం వచ్చే జన్మలోనైనా నీ భార్యగా పుట్టించమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. మనలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు రాసులు. ఈ జన్మకు నన్ను క్షమించు.
మనస్ఫూర్తిగా నిన్ను ఒకసారి ముద్దు పెట్టుకోవాలని ఉంది. పెట్టుకోవచ్చా శ్రీజ? నేను ఇలా చూస్తూ చచ్చిపోయే ఛాన్స్ నాకు వచ్చినందుకు నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
నన్నే నువ్వు క్షమించాలి శ్రీజ. ప్రేమని ప్రేమతో బ్రతికించండి. ప్రేమను ప్రేమతో చంపొద్దు. ప్రేమించడానికున్న ధైర్యం జీవించడానికి ఎందుకుండదు? ప్రేమని ప్రేమతో చంపొద్దు. ప్రేమని ప్రేమతో బ్రతికించండి.